గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. సహజంగా వ్యక్తుల గురించి నేను మాట్లాడను, ప్రత్యేకించి జ్యోతిష్కుల గురించి మాట్లాడను, ఎప్పుడు మాట్లాడలేదు. కానీ వేణుస్వామి గురించి మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. ఏంటి ఆ సందర్భం అని చూసినప్పుడు ఏపీ రాజకీయాల గురించి వేణుస్వామి కామెంట్ చేశాడు. ప్రతి దాని విషయంలో వేణుస్వామి కామెంట్ చేస్తూ ఉంటాడు. అలానే ఏపీ రాజకీయాల్లో గెలుపోవటం మీద వేణుస్వామి కామెంట్ చేశాడు. ఏపీలో వైసీపీ గెలవబోతుంది, కూటమి ఓడిపోబోతుంది, వైసీపీ మరోసారి గెలవబోతోంది, జగన్ మరోసారి సీఎం కాబోతున్నాడు అని మాట్లాడాడు. అది మాత్రమే కాదు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోబోతున్నాడు, అక్కడ వంగగీత గెలవబోతుంది, పవన్ కళ్యాణ్ జన్మలో సీఎం కారంటూ మాట్లాడాడు. ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నటువంటి విషయం. ఎందుకు ఈ విషయాన్ని నేను మాట్లాడాల్సి వస్తుందంటే, వాస్తవానికి ఏపీ పోలింగ్ సరళి చూసినా, ఏపీ ప్రజల మూడు చూసినా, హైదరాబాద్ నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఈవెన్ విదేశాల నుంచి కానీ కసిగా ఏపీ ప్రజలు వచ్చి ఓటింగ్ వేయటం చూసినా, రెండోది 2019లో వైసీపీకి ఒక వేవ్ ఉంది, జగన్మోహన్ రెడ్డి పట్ల పాజిటివ్ దృక్పథం ఉంది, 151 సీటుతో 22 పార్లమెంట్ సీటుతో జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చారు. ఆ రోజు కూడా లేనంతగా అంతకంటే ఎక్కువ కసిగా ఏపీ ప్రజలు పోలింగ్లో పాల్గొనటం, 82% వరకు పోలింగ్ రావటం, రెండోది ప్రత్యేకించి పిఠాపురంలో కూడా 82% పైగా ఓటింగ్ నమోదు కావటం, ఇవన్నీ దేనికి సంకేతాలుగా కనపడుతున్నాయి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మాకొద్దు, మార్పు కావాలి అనేది కనపడుతుంది కదా. రెండోది, ఏది చెప్పినా నేను శాస్త్రీయంగా చెప్తా. నేను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాను అన్నాను అనుకోండి, ఎందుకు గెలుస్తున్నానో కూడా చెప్తా. ఎందుకు గెలుస్తున్నాడు అనుకుంటున్నాను అంటే, 2019లో వైసీపీకి ఒక వేవ్ ఉంది. వైసీపీకి వేవ్ ఉంటే ఆ రోజు వైసీపీ క్యాండిడేట్గా ఉన్నటువంటి వ్యక్తికి వచ్చిన ఓట్లు 83,000. ఆ రోజు టీడీపీ తరపున పోటీ చేసినటువంటి వ్యక్తికి వచ్చింది, అంటే వర్మకు వచ్చింది, ఆ రోజు టీడీపీ తరపున వర్మ పోటీ చేశాడు, 68,000. అంటే అప్పుడు జనసేన విడిగా పోటీ చేసింది, కూటమిలో లేదు. జనసేనకి 28,000 ఓట్ బ్యాంక్ వచ్చింది. ఆ రోజు జనసేన అభ్యర్థికి 28,000 ఓట్ బ్యాంక్ వచ్చింది. ఆ రోజు కనుక 2019లో వైసీపీ వేవ్ ఉన్న సమయంలో, జగన్ పట్ల జనంలో పాజిటివ్గా ఉన్న సమయంలో, టీడీపీ మీద వ్యతిరేకత ఉన్న సమయంలో కూడా టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి ఉండుంటే ఖచ్చితంగా కూటమిదే విజయం. 2019లో కూడా ఈసారి కూటమిగా కలిశాయి టీడీపీ, జనసేన, ప్రత్యేకించి బీజేపీ కూడా కలిసింది. పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు. పిఠాపురం ప్రజల్లో ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది, అక్కడ ప్రజల మూడి పెరిగింది, ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగింది. 2019లో ఉన్నటువంటి జగన్కున్న వేవ్ ఇవ్వలేదు, ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. నేను తక్కువ ఉందా ఎక్కువ ఉందనొచ్చు, మీరు తక్కువ ఉందనొచ్చు, ఏదైనా అనొచ్చు, కానీ ఎంతో కొంత అయితే ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. పోయినసారి ఉన్న పాజిటివ్నెస్ లేదు, ఆ ఒక్క ఛాన్స్ ఇవ్వాలనే దృక్పథం లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఓడిపోడు, గెలుస్తాడు అని నేను చెప్పగలను. కానీ ఏదేంటో చెప్తాడు, ఏదో జ్యోతిష్యం చెప్తుంది, జాతకం చెప్తుంది, అందుకే పవన్ కళ్యాణ్ ఓడిపోతాడని చెప్తాడు. ఈయన చాలాసార్లు చెప్పాడు, చాలా చెప్పాడు. నిజమైనయా? కొన్ని నిజం కావచ్చు, కొన్ని నిజం కాకపోవచ్చు. ఇప్పుడు దానికి నిజం కానీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. తెలంగాణలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మళ్ళా గెలుస్తుందని చెప్పాడు. ఎవరు గెలిచారండి? ఎవరు గెలిచారు తెలంగాణలో? మొన్న జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచారు? కేసీఆర్ ఓడిపోయాడు కదా, కాంగ్రెస్ గెలిచింది కదా, 64 సీట్లతో కాంగ్రెస్ గెలిచిందో మీ అందరూ చూశారు కదా. మరి వేణుస్వామి చెప్పింది అబద్ధమైంది కదా. ప్రభాస్కి పెళ్లి జరిగిద్ది అన్నాడు లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం పెళ్లి జరిగిద్ది అన్నాడు. ఇంతవరకు ప్రభాస్కి పెళ్ళయిందా? ప్రభాస్ లాస్ట్ సినిమా ఫెయిల్ అన్నాడు. ఒకసారి లాస్ట్ సినిమా ప్రభాస్ కలెక్షన్స్ చూడండి, ఒకసారి గూగుల్లో కూడా చూడండి. నేను చెప్పేది ఏముంది? ఎన్నిసార్లు వేణుస్వామి ఫెయిల్ అయ్యాడు? చాలాసార్లు ఫెయిల్ అయ్యాడు వేణుస్వామి. ఇవాళ ఏపీ రాజకీయాల మీద వేణుస్వామి మాట్లాడుతున్నాడు. నేను మా ఊరికైతే సరే ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పుకుంటారు. చాలామంది చెప్తున్నారు వైసీపీ గెలిచిందని, చాలామంది చెప్తున్నారు కూటమి గెలిచిందని. సరే ఎవరి అభిప్రాయం వాళ్ళదని అనొచ్చు. కానీ వేణుస్వామి లాంటి జ్యోతిష్కులు బెట్టింగ్ మాఫియాకు ఉపయోగపడుతున్నారు. ఒక అనుమానం, అసలు బెట్టింగ్ మాఫియా కోసమే మాట్లాడుతున్నారా అని. బెట్టింగ్ మాఫియా కోసమే వేణుస్వామి మాట్లాడుతున్నారని ఒక అనుమానం. నేను వేణుస్వామికి ఛాలెంజ్ విస్తున్నాను. నేను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే నేను జ్యోతిష్యాన్ని మానేస్తావా? చెప్పడం, ఇలాంటి అబద్ధాలు చెప్పడం, జనాన్ని మోసం చేయడం మానేస్తారా? నేను స్ట్రైట్గా వేణుస్వామిని అడుగుతున్నాను. నేను చెప్పడం మానేస్తా, నేను కెమెరా ముందుకు రావడం మానేస్తా. నేను ఛాలెంజ్ విసురుతున్నా. చెప్పు వేణుస్వామి, నువ్వు కూడా ఇలాంటివి చెప్పడం మానేస్తావా? నువ్వు సెలబ్రిటీ స్వామి అని చెప్పుకుంటావు కదా. అంటే వాస్తవానికి ఏంటంటే జ్యోతిష్కుడు ఎలా ఉండాలి నేను ఒక చెప్తా. జ్యోతిష్యం అంటే ఏందో చెప్తా. ఫస్ట్ జ్యోతిష్యం అనేది స్థూలమైనటువంటిది అంటే సహజంగా గ్రహాల స్థితిగతులు చెప్తుంది, నక్షత్రాల స్థితిగతులు చెప్తుంది, తర్వాత తిథి, తర్వాత ఎప్పుడు పౌర్ణమి, ఎప్పుడు అమావాస్య చెప్తుంది, తర్వాత ఎప్పుడు పండుగలు జరుపుకోవాలో చెప్తుంది. ఇవన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. అది స్థూలమైనటువంటిది, అందరు సమాజానికి సంబంధించినటువంటిది, అందరు మనుషులకి సంబంధించినటువంటిది.
వ్యక్తిగత జాతకాలని జ్యోతిష్యం చెప్పదు, దానికి వ్యతిరేకం. వ్యక్తిగత జాతకాలు ఎవరైనా మీకు చెప్తాం అనుకుంటే అది పొరపాటు. కొంతమందికి జాతకాలు 10 మంది చెప్పారనుకోండి, ఒక ఇద్దరికి నిజంగా కావచ్చు, ఒక 8 మందికి అబద్ధం కావచ్చు, కానీ ఆ ఇద్దరు మాకు నిజమైంది అనే ప్రచారం తీసుకెళ్తారు కాబట్టి ఆ జ్యోతిష్కుడికి ఫేమ్ ఏర్పడుతుంది. అంతేగాని వ్యక్తిగత జాతకాలను జ్యోతిష్ శాస్త్రం ఎంకరేజ్ చేయదు. జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది స్థూలమైనటువంటిది. ఇంకోటి కూడా చెప్తా, జ్యోతిష్యుడు ఎలా ఉండాలి అంటే నథింగ్ బట్ డాక్టర్ లెక్క ఉండాలి. అంటే ఓ జ్యోతిష్కుడి దగ్గరికి ఒక అనుమానంతోనో, ఒక బాధతోనో, ఒక భయంతోనో ఒక సామాన్యుడు అప్రోచ్ అయ్యాడనుకోండి, వాడికి ఒక మంచి చెప్పాలి. నువ్వు మంచి పని చెయ్యి, అది కూడా దేవుని ప్రార్థిస్తూ చెయ్యి. ప్రతి సోమవారం శివుని కొలు, లేదా ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని కొలు, ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి జపం పెట్టుకో. ఇలా ఏదో ఒక దేవుడి పేరు చెప్పేసి ఒక మంచి పాజిటివ్ థింకింగ్ వేతో ఒక సొల్యూషన్ ఇచ్చి పంపాలి. అలా కాకుండా ఒక నెగిటివ్ షేడ్లో పలానా ఓడిపోతాడు, పలానా నాశనం అయిపోతాడు, పలానోడి జీవితంలో పలానది ఎప్పటికీ కాడు, ఇలా చెప్పడం జ్యోతిష్ శాస్త్రం యొక్క పద్ధతి కాదు, దాని నేచర్ అది కాదు. ఇలాంటి వాళ్ళ వల్లే జ్యోతిష్ శాస్త్రం చెడపేరు వచ్చేది. ఈ వేణుస్వామి చెప్పే మాటని చాలామంది పండితులు కూడా ఖండిస్తూ ఉంటారు. ఈయన చెప్పే పద్ధతులని, ఈయన పాటించే ఆచారాన్ని, ఈయన చెప్పే విశ్వాసాలని చాలామంది హిందూ పండితులు కూడా వ్యతిరేకిస్తూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు. నేను వేణుస్వామి ఛాలెంజ్ ఇస్తున్నాను. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడు, నేను కరాఖండిగా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడు, మళ్ళా చెప్తున్నాను. జూన్ 4 రిజల్ట్స్లో అది కరాఖండిగా తేలబోతుంది, మంచి మెజార్టీతో గెలవబోతున్నాడు. పవన్ కళ్యాణ్ ఓడిపోతే పిఠాపురంలో నేను కెమెరా ముందు రావటం మానేస్తాను. వేణుస్వామి మీరు జాతకం చెప్పడం మానేస్తారా? ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? ఎందుకు జనాన్ని మోసం చేస్తున్నారు? ఏం ప్రచారం చేయదలుచుకున్నారు? ఏ బెట్టింగ్ మాపేకి అవకాశం ఇవ్వదలుచుకున్నారు? వైసీపీ మైండ్ గేమ్కి మీరెందుకు ఊతం ఇస్తున్నారు? ఏ లాభాన్ని ఆలోచించి ఇస్తున్నారు? అయినా మీకు రాజకీయాలతో సంబంధం ఏంటి? మీరు హిందూ ధర్మాన్ని ప్రమోట్ చేయాలి, హిందూ విశ్వాసాన్ని ప్రమోట్ చేయాలి ఒక జ్యోతిష్కుడిగా, ఒక సనాతన ధర్మవాదిగా. కానీ మీకు రాజకీయాలతో సంబంధం ఏంటి? ఎవరు సీఎం అవుతారు, ఎవరు కారు, ఎవరు రాజకీయాల్లో గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, అవన్నీ సర్వే సంస్థలు, రాజకీయాలు మాట్లాడే వాళ్ళు, రాజకీయ విశ్లేషకులు, రాజకీయ మేధావులు, జర్నలిస్టులు, ప్రజలు వాళ్ళు చూసుకుంటారు. మీరు ఒక మార్గాన్ని ఎంచుకున్నారు, ఆ మార్గంలో మీరు ఉండండి. పైగా అన్ని విషయాల్లో మీరే ఏలు పెడతాను, ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు. చాలామంది జాతకాన్ని నమ్మే వాళ్ళకు కూడా నేను సూచిస్తున్నా, ఇలాంటివి నమ్మొద్దు, ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు. ఇవి కరెక్ట్ కాదు. మిమ్మల్ని మోసం చేయడం కోసం, మిమ్మల్ని భ్రమంలో ఉంచడం కోసం ఇలాంటివి చెప్తూ ఉంటారు. ఇలాంటి వాటిని మీరు నమ్మొద్దు. వేణుస్వామికి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. రెండోది, ప్రజలారా భ్రమపడొద్దు. జూన్ 4న రాబోయేటువంటి ఎన్నికల రిజల్ట్స్లో ఖచ్చితంగా కూటమి గెలవబోతుంది. 105 స్థానాలతో గెలవబోతుందనేది నా వ్యక్తిగత అంచనా. నా వ్యక్తిగత అంచనా ప్రకారం 105 స్థానాలతో కూటమి గెలవబోతుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవబోతూ ఉన్నారు, కుప్పంలో చంద్రబాబు గెలవబోతూ ఉన్నారు, 70% మంది వైసీపీ మంత్రులు ఓడిపోబోతున్నారు. అంబటి రాంబాబు, రోజా, కొడాలి నాని కొద్దిగా అటు ఇటుగా ఉన్నాడు, గెలవచ్చు ఓడొచ్చు. గుడివాడ అమర్నాథ్ ఓడిపోబోతున్నాడు, రోజా ఓడిపోబోతుంది, అంబటి రాంబాబు ఓడిపోబోతున్నాడు. ఇది చాలా క్లియర్ కట్గా నేను ఏపీ ఎలక్షన్స్ మీద నా అంచనా అని చెప్తా ఉన్నాను. ఇది కాదు అని వేణుస్వామి చెప్పదలుచుకుంటే చెప్పమనండి. రెండోది, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడు. ఎందుకు పిఠాపురాన్ని మెన్షన్ పర్టికులర్గా చేస్తున్నా అంటే, పిఠాపురం మీద వేణుస్వామి కామెంట్ చేసి ఉన్నాడు కాబట్టి ప్రత్యేకించి పిఠాపురాన్ని నేను మెన్షన్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక సెలబ్రిటీ గురించి మాట్లాడితే తను ప్రమోట్ కావచ్చన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నాడు అని వేణుస్వామి చెప్పాడు కాబట్టి అదే సెలబ్రిటీ పేరు నేను తీసుకొని, అదే నిజవర్గాన్ని తీసుకొని నేను కరాఖండిగా వేణుస్వామికి సవాల్ విసురుతున్నాను. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడు, మంచి మెజార్టీతో గెలవబోతున్నాడు. నిజంగా పవన్ కళ్యాణ్ ఓడిపోతే నా రాజకీయ అంచనా తప్పైందని, నేను ప్రజల మూడిని కనుక్కున్నందుకు ఫెయిల్ అయ్యానని ఒప్పుకొని కెమెరా ముందు రావడం మానేస్తాను. మీరు మానేస్తారా వేణుస్వామి గారు? నేను ఛాలెంజ్ విసురుతున్నాను.